ఇక సంచాలక్ మనీష్ అయితే అసలు కంప్లీట్లీ ఫెయిల్యూర్ అనమాట. ఆయన నాకైతే బయాస్డ్గా ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే భరణి గారికి ఆల్మోస్ట్ సపోర్ట్ ఉంటుంది టెనెంట్స్ పక్కన నుండి కూడా. అలానే కొంచెం ఆయనకు కొంచెం సపోర్టివ్గా ఉండే వాళ్ళు కూడా ఓనర్స్లో అయితే ఒకరిద్దరు ఉంటారు. అది నాకైతే కంప్లీట్ క్లారిటీ లేదు. కానీ ఇమాన్యుయల్ అయితే అది ఇంటెన్షన్గా చేశారు. సో అతన్ని గేమ్లోంచి అయితే బయటకు పంపించారు అనమాట. అది క్లియర్గా అయితే గేమ్లో అయితే చూపించారు. ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ హరీష్ గారికి సపోర్ట్ ఉన్నారు కదా. సో అతను రాడ్ తీసేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం పైన వాల్ సపోర్ట్ తీసుకోకుండా ఉండాలి యూజువల్గా అయితే గేమ్ టాస్క్లో. కానీ అతను వాల్ సపోర్ట్ తీసుకొని కొంచెం పైకి వెళ్తారు. అది మనీష్ గారు చూడరు. కానీ ఎవరైతే క్లియర్స్ ఉన్నారో అది చూసి చెప్పినప్పుడు మనీష్ గారు చూడకపోయినా కానీ సరే అందరూ చెప్తున్నారు వాల్ టచ్ చేసావని చెప్పేసి, సో అవుట్ అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడ మీరు క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ మనీష్ గారు కరెక్ట్గా ఫెయిర్గా గేమ్ ఆడట్లేదు, అతను కంప్లీట్ ఒక ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పేసి క్లియర్ కట్గా నాకైతే తెలిసిపోయిందనమాట. సో ఈ విధంగా సంచాలక్ అయితే బయాస్డ్గా అయితే ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే మనకు సంజన అయితే కెప్టెన్సీ జరుగుతుంది. కానీ రాము రాథోడ్ మాత్రం అంత గట్టిగా ఇచ్చారంటే కాంపిటీషన్ మాత్రం అంత గట్టిగా ఇచ్చారు. నాకైతే రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది రాము రాథోడ్కి. ఎందుకంటే అంతసేపు ఉండడము ఒక సింగిల్ రాడ్ పైన అది కూడా హ్యాండ్ సపోర్ట్తో ఉండడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. ఈవెన్ ఏస్థెటిక్స్ చేసే వాళ్ళు కూడా అథ్లెటిక్స్ అయినా కానీ సరే. బట్ ఆయన మాత్రం ఆయన 100% మోర్ దాన్ 100% అయితే ఇచ్చారు. సో సంజన కెప్టెన్సీ అయిన తర్వాత ఆమె కంప్లీట్లీ చేసే ఓవర్ యాక్షన్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.